నమస్కారం అండి. ఈరోజు నేను మీకు మేము ఎలా వడియాలు పెడుతున్నామో చూపిద్దాం అనుకుంటున్నానండి. ముందుగానే బియ్యంని మరపట్టించుకొని పిండి చేసి పెట్టుకున్నామండి. దాన్ని రాత్రే ఆ పిండిని నీళ్ళల్లో తడిపి పెట్టుకున్నామండి. తర్వాత దానికి మేము 1/2 కేజీ సబ్బియ్యం వేసి నానబెట్టుకున్నామండి. ముందు రోజు నైటే 2 నానబెట్టేసుకుంటే తెల్లారికి బాగా నాని ఈజీగా ఉడకడానికి బాగుంటుందండి. ఉదయాన్నే నిద్ర లేచేసాము. ఒక బియ్యానికండి 8 నీళ్లు పోసుకోవాలండి. బియ్యం తడి పెట్టుకోవడానికి విడిగా నీళ్లు పోసుకోవచ్చు. తర్వాత సగ్గు బియ్యం పెట్టుకోవడానికి మీకు మరీ చిక్కగా ఉంది అనుకుంటే మాత్రం కొంచెం అలా చేసుకోండి. నీళ్లు పక్కన పెట్టుకోండి. ఇవి మా ఇంటి చుట్టూ ఉండే చెట్లు అండి. అవి ఒకసారి మీకు చూపిద్దామని ఇలా వీడియో తీశాను. అది మునగ చెట్టు మా అత్తగారింటి నుంచి తీసుకొచ్చాను. ఈ మధ్య కాయలేదండి, ఈరోజే మళ్ళీ కాయడం. ఇప్పుడు ఈ సంవత్సరం బాగా కాసిందండి. ఇదండి నందివదనం చెట్లు, ఈ రోజా చెట్లు అన్ని పూజకి వాళ్ళు బాగా వేసుకున్నారండి అమ్మ వాళ్ళు. ఇదండి ఇప్పుడే ఇంకా పొద్దునే తీయడం వల్ల మొక్కలు ఇంకా విచ్చుకోలేదండి. ఇవి చుట్టూరు అమ్మమ్మ అప్పుడు అరటి చెట్లు వేసిందండి. ఆవిడ ఉన్నప్పుడు బాగానే కాసేవి. ఆవిడ చనిపోయాక కొంచెం ఇదైపోయి అన్ని పిలకలుగా ఉన్నాయి. ఇద్దండి ఇక్కడ జామ చెట్లు అన్నీ ఉన్నాయి కానండి అవి ఏమీ పెద్దగా కాయలేదు. ఇది చూపిస్తాను మీకు కూడా. ఇదండి అరటి మొక్కలు అన్నీ ఉండేవి. జామ చెట్టు ఇది. చూడండి ఎదురు కాగిపోయాయి. ఉప్పు వేస్తుందమ్మ. ఇప్పుడు కలిపి ఇదిగోండి పిండిని ఇలా కలుపుకున్నాం. దీంట్లో పచ్చిమిరపకాయలు జీలకర్ర 2 మిక్సీ వేసి దాన్ని కూడా అమ్మ దీంట్లో కలిపేసింది. నేను లేచేటప్పటికే మిక్సీ వేసిందండి, అందుకని నేను వీడియో తీయలేకపోయాను. ఇదండి దీన్ని ఇప్పుడు దీంట్లో పోసేద్దాం. అంటే 1కి 8 అనుకున్నాం కదండి. అది మనం ముందే పక్కన పెట్టుకొని కావాల్సినవన్నీ మనం పిండి తడిపి పెట్టుకోవడానికి సబ్బియ్యం నానబెట్టుకున్నారు, దాన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకొని ఉన్నామండి. ఇప్పుడు దీంట్లో కూడా కాస్త నీళ్ళు వేసేసి మిగతాది కూడా ఇలా పెట్టేసి అంతా చూడండి మనం వడియాల పిండి రెడీ అండి. చేసేదానికి ఇంత ఈజీ ప్రాసెస్. కాకపోతే మనం ఊర్లలో టౌన్లలో చేసుకోవడం కొంచెం కష్టము. పల్లెటూరులో అయితే ఇలా పొయ్యి పెట్టి పెద్దదానికి పెట్టేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇలా నిమ్మకాయ దెబ్బ కూడా ఇలా పిండుకోవాలండి. ఇలా పిండుకోవడం వల్ల వడియాలు తెల్లగా వస్తాయి. చాలమా. అంటే మనం వేసే పిండిని బట్టి మనము నిమ్మకాయ దెబ్బన పిండుకోవాలండి. మేమంటే 1.5 కేజీ అట్లా వేసాము, దానికి తగ్గట్టు మేము అలా పిండామండి. మనము ఉడకబెట్టిన సబ్బియ్యం అండి దీంట్లో పోసుకుంటూ కొంచెం పోసాక గుర్తొచ్చింది వీడియో తీయాలని. ఇదిగోండి ఇప్పుడు వేసేద్దాం దీంట్లో. ఇలా చీర బెడ్షీట్ మొత్తం పెట్టేద్దామండి. వడియాలు అయ్యాక చూపిస్తాను. వడియాలు పెట్టడం అయిపోయిందండి. చూడండి దీన్ని పెట్టేటప్పుడు ముందు క్లాత్ని నీళ్ళల్లో ముంచి తడిగుడ్డని నేల మీద పరిచి తర్వాత మనం వడియాలు పెట్టుకోవాలండి. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అండి. మా ఇంటి నుంచి ఇది మా ఇల్లు. మా ఇంటి నుంచి ఎదురుగా పైకి వచ్చి చూస్తే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కనిపిస్తుందండి. ఇది అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఇది నాయనమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇల్లు అండి. మీకు ఇక్కడ నుంచి హాఫ్ మాత్రమే కనిపిస్తుందేమో. ఇది నాయనమ్మ అమ్మగారి ఇల్లు అండి.
మనం ఇలా వడియాలు పెట్టుకున్నాం కదండి, ఆ క్లాత్ ఎండినాక వీటి మీద అన్నీ ఇలా నీళ్లు చల్లుకోవాలండి. ఇలా చల్లుకోవడం వల్ల మనకు ఈజీగా ఇవి వచ్చేస్తాయి అన్నమాట. ఇవి తీసేటప్పుడు చూపిస్తాను చూడండి మీకు. చూడండి, ఇంకా వడియాలు మనం తీయడానికి స్టార్ట్ చేద్దామా. చూడండి ఎలా ఒక్క చేత్తోనే ఎలా అంటున్నానో చూడండి, ఎంత బాగా వచ్చాయో చూసారు కదా. ఇట్లా అన్నీ మనము ఒక గిన్నెలో పెట్టుకుందామండి, అన్నీ తీసేసుకొని. చూడండి వీటిని చూడండి ఈజీగానే ఇలా ఒక్క హ్యాండ్తోనే లేసి వచ్చేస్తున్నాయి. ఓకే అండి, మిగతా అంతా తీసాక మీకు చూపిస్తాను. చూడండి, ఆ క్లాత్ మీద నుంచి అన్ని వడియాలు ఇలా తీసుకొచ్చాము. చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో. ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ మీద ఎండలో ఎండేసుకుందామండి. ఇలా పచ్చివన్నీ ఇలా పోసేయాలండి. చూడండి ఇలా ఇలా అన్నీ వేసుకున్నాక ఇలా గలగలగల ఎండిపోయాకండి ఒక టిన్లోకి పెట్టేసుకుందాం. ఈరోజు దీన్ని వేయించుకొని చూద్దామండి టేస్ట్ ఎలా వచ్చాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి వేయించాక ఎలా ఉన్నాయో, చాలా బాగా వచ్చాయండి. ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ అండి.